మీతో నేను చెప్పిన మాట, సాతాన్ ఎలా ప్రభు యేసుని, ఎలా మానవుడిని, ఎలా ఆయన విక్టిమైజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, అది మనం చూసాం. సాతాన్ శక్తిని ప్రభు యేసు ఆ సిలువలో ఎలా జయించారు, ఆ సిలువ అనుభవం మనకుంటే మనము పాపం జయించవచ్చు. అండ్ పునరుద్ధాన అనుభవం ఉంటే మనం భయాన్ని, చింతని జయించవచ్చు. ఇది చూసాం కదా. ఇప్పుడు పాపం అంటే ఏంటి, ఇది మనం ఈ రోజు కొంచెం డీటెయిల్స్ లో చూస్తాం. ప్రభు యేసు ఆజ్ఞలు ఇచ్చారు, 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞ ఉల్లంఘనమే పాపం అనే పాత నియమంలో మనకు తెలుసు. సో అదేనా పాపాలు? పాత నియమంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలకు ఉద్దేశం ప్రభు యేసు వచ్చి చెప్పారు. ఉదాహరణంగా నరహత్య చేయొద్దు. సో ప్రభు యేసు చెప్పారు, నీ మనసులో నువ్వు ద్వేషిస్తే నువ్వు నరహత్య చేసి ఉన్నావు. దొంగతనం చేయకూడదు. ప్రభు యేసు వచ్చి చెప్పారు, నువ్వు ఒక వస్తువుని ఆశిస్తే నువ్వు దొంగగా మారిపోయావు. సో మనకేం అర్థమైందంటే ప్రభు యేసు వచ్చినాక పాపాలు జరిగే చోటు ఇదే ముఖ్యమైన ఒక రణభూమి. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ వార్. ఓకే, దీన్ని మనం ఒక గెలిచే జాగాగా పెట్టడమే పాపాన్ని జయించడం. యాక్చువల్లీ పాపాల్లో, ఆలోచనల్లో, క్రియల్లో, మాటల్లో ఇవన్నీ పాపాలు ఉన్నాయి. కానీ మనం వేరే ఏం చూస్తామంటే దెర్ ఇస్ అ సిన్ ఆఫ్ యాటిట్యూడ్. నీ వైఖరి ఎటువంటిది? చాలా మంది క్రైస్తవులు ఈ 10 ఆజ్ఞలు అయితే ఉల్లంఘనం చేయరు. I think they have very bad attitudes. They're very difficult to handle. ఒక మనిషి వాళ్ళతో జీవించాలంటే చాలా కష్టమైపోతుంది. యాటిట్యూడ్నల్ సిన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆ ధనవంతుడు లాజర్, దేర్ ఇస్ అ స్టోరీ ఆఫ్ అ రిచ్ మ్యాన్ కదా. ఇప్పుడు ఆయన వ్యభిచారం చేశాడా? ఆయన హత్య చేశాడా? దొంగతనం చేశాడా? He has not done any of the 10 sins which were listed in the commands కదా. ఆ 10 ఆజ్ఞల్లో ఉండే ఏ ఆజ్ఞ ఆయన ఉల్లంఘనం చేయలేదు. కానీ ఆయన నరకం పోయాడే. ఎలా? సో ఈ జీవితంలో చాలా పాపాలు మన వైఖరి ద్వారా అవుతుంది. He had a selfish attitude. అంతే కదా. నా ధనం నేను వాడతాను, వాడు అక్కడ సావని. దట్ ఈస్ ద యాటిట్యూడ్. ప్రభు యేసు చెప్పారు కదా, గుడ్ నేబర్. హూ ఇస్ ద నేబర్? ఆ యాజకుడు గాయపడిన వాడిని చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. లేవీయుడు పక్క నుంచి వెళ్ళిపోయాడు. సమరయుడు పక్క నుంచి వెళ్ళిపోలే. there was something very beautiful in this attitude కదా. ఆ యాటిట్యూడ్ లో ఉండే బ్యూటీ ఏంటి? సమరయుడ్ లో ఉండే బ్యూటీ. హూ కెన్ సే? ఆ సమరయుడ్ లో ఉండే అందం ఏంటి? వాట్ వాస్ హిస్ బ్యూటీ ఇన్ హిస్ పర్సనాలిటీ? ఆయన తన సమస్తము వేరే వాడి కొరకు పెట్టడానికి తయారు. ఇది నాది, నేను నా కొరకే వాడతాను అనే ఆ భావం లేదు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అ క్రిస్టియన్ మ్యాన్ ఆర్ అ క్రిస్టియన్ ఉమెన్. ఆయన ఈజ్ విల్లింగ్ టు బీ లైక్ క్రైస్ట్. ప్రభు యేసు ప్రాణం పెట్టినదే సమరయుడు చేశాడు.
తన తన సమస్తము ఆయన వేరే వాళ్ళ కొరకు పెట్టడం ఆయనకి అదొక అభ్యంతరంగా అనిపించలేదు. ఆయనకు సంతోషమే. టు స్పెండ్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ వాజ్ ఎ జాయ్ ఫర్ హెమ్, వాజ్ ఎ హ్యాపీనెస్. ఆయనకి దాని ద్వారా దుఃఖం రాలే, అరే నాదన్నీ పోతున్నాయని. ఈ వైఖరి, ద యాటిట్యూడ్. సో ఇప్పుడు ప్రభు యేసు చెప్పారు, అంత్య దినంలో ఎలా ఉంటుంది, దూతలు వచ్చి వేర్పరుస్తారు గొర్రెల్ని అండ్ మేకల్ని. మేకలు ఎక్కడ పోతారు? ఇది సంఘంలో ఉండేవారు. దిస్ ఇస్ నాట్ అన్బిలీవర్స్, ఇది బిలీవర్స్. బిలీవర్స్ ని 2 రకాల్లో చేస్తారు. అండ్ మేకల్ని ఎక్కడ పంపిస్తారు? నరకానికి. అవిశ్వాసులు ఉండే చోట్ల పంపిస్తారని చెప్పారు కదా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వ్యభిచారం చేశారా, నరహత్య చేశారా, దోచుకున్నారా, ఏదైనా చేశారా 10 ఆజ్ఞల్లో? లేదు. ప్రభు యేసు చెప్తున్నారు, నా అల్పుడైన నా సహోదరుడికి తప్పి ఉండేటప్పుడు నువ్వు దాహం తీర్చలే, వారు నిర్వస్త్రంగా ఉండేటప్పుడు నువ్వు వస్త్రం ఇవ్వలే, వారికి ఆకలి ఉండేటప్పుడు నువ్వు వాళ్ళకు అన్నం ఇవ్వలే. ఇవన్నీ ఆ 10 ఆజ్ఞల ఉల్లంఘనం కాదు, ఇది వైఖరి పాపం. ఓకే, ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. వేరే ఒక రకమైన పాపము, అదేంటంటే నీ మోటివ్స్, నీ ఉద్దేశాలు. సో పాపాల్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఈ రోజు నేను ఉద్దేశం గురించి చెప్పకుండా ఈ వైఖరి పాపం మాత్రం నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వైఖరిలో ఉండే పాపాల్లో ఎటువంటివి? ఓకే, సో పౌల్ గారు చెప్తారు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో, నీ మనసుని నూతన పరచు. యాక్చువల్లీ ఇంగ్లీష్ లో విత్ న్యూ యాటిట్యూడ్ అనేది. ఓకే, తెలుగులో ఆ వైఖరి అనే శబ్దం అక్కడ వాక్యం లేదు అక్కడ. కానీ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఈ యాటిట్యూడే మనది మారాలి. ఒక వరల్డ్లీ యాటిట్యూడ్ లో నుంచి ఒక క్రిస్టియన్ యాటిట్యూడ్ లో మనం రావాలి. ఈ యాటిట్యూడ్నల్ సిన్స్ ఏంటి? అండ్ స్లోలీ మనం ఈ యాటిట్యూడ్ మారుస్తూ ఉండేటప్పుడు, ఇది కూడా దేవుడిని ఆత్మ మాత్రమే చేయగలుగుతారు, మనం ప్రయత్నం చేసినా ఇది జరగదు. సో దేవుడిని ఆత్మ మన జీవితంలో ఎంతో అవసరం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ చేంజ్ us if we seek him and you will find. కదా, వెతుకుడి మీకు. సో 2 తిమోతి ఈరోజు వాక్య భావం, 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. ఓకే, దేవుడిని ఆత్మ వచ్చేటప్పుడు మనకి 3 గుణాలు వస్తాయి: శక్తి, ప్రేమ అండ్ ఇంద్రియ నిగ్రహం. మనం ఒక్కొక్కటిగా చూస్తాం. ద యాటిట్యూడ్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే, ఇంద్రియ నిగ్రహం నుంచి స్టార్ట్ చేస్తాం. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? పొద్దున్న లేచేటప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒక డిసిప్లిన్ లైఫ్. ఓకే, ఒక డిసిప్లిన్ లైఫ్ లో మొదటి భాగం ఏంటి? నీ సమయానికి నువ్వు వెలవిస్తావు. యూ డోంట్ త్రో అవే యువర్ టైం. కదా, యూ యూజ్ యువర్ టైం సెన్సిబుల్లీ, రైట్లీ. కదా, సెల్ఫ్ డిసిప్లిన్ లో ఒక పెద్ద భాగం ఇదే, నీ టైం ని కరెక్ట్ గా వాడుకోవడం, సోమరిగా ఉండకుండా.
ఇది ఎలా జరగచ్చు? ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు బి లేజీ కదా. మన శరీరం ఎప్పుడు ఏం కోరుతుంది? పొద్దున్న లేచేటప్పుడు కొంచెం నిద్రపోతాను, ఆర్ ఈ రోజు లెట్ మీ రెస్ట్. నేను చాలా పని చేశాను లాస్ట్ 2-3 days, నౌ ఐ వాంట్ టు రెస్ట్. ఇది ముఖ్యంగా యాజ్ ఐ గ్రో ఓల్డర్ ఐ ఫైండ్ ఎవ్రీ డే ఇదే ఉంటుంది. పొద్దున ఒక యుద్ధమే, యూనో ఇంకా ఈ రోజు లెట్ మీ రెస్ట్. కానీ నో, వేరే ఒక రెస్ట్ ఉంది, అప్పుడు రెస్ట్ చేసుకుంటాను, ఇప్పుడైతే పని చేయాలి. యూనో మోషే గారు దేవుడితో ఒక ప్రశ్న అడిగారు 90వ కీర్తనలో. ఈ ఆస్క్డ్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. యూనో ఆ క్వశ్చన్ ఏంటి? 90వ కీర్తన 12వ వచనం ఒకసారి చూద్దాం. యూనో మోషే గారు చెప్పే అర్థం ఏంటంటే, ఇప్పుడు నా జేబులో 1000 రూపాయలు ఉన్నాయంటే ఐ విల్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. నేను పోయి ఒక హోటల్లో 5000 ఉండే ఆర్డర్ అయితే ఇవ్వను కదా. నా జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, సో ఐ విల్ డూ అకార్డింగ్లీ. ఇప్పుడు మోషే గారు చెప్తున్నారు, నన్ను నా దినములు లెక్క పెట్టడానికి నేర్పి. మనకు అన్ని లెక్క పెట్టడం తెలుసు, మన ఆస్తి, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన ఇంట్లో ఉండే స్క్వేర్ ఫీట్ ఏరియా, ఇవన్నీ మనకు తెలుసు. మన దినములు లెక్క పెట్టడం మనకు తెలియదు. విచ్ ఇస్ మై లాస్ట్ డే తెలుసా? లెక్క పెట్టడం తెలియదు. అండ్ మోషే గారు దేవుడితో మనవి చేసేదేంటి? లార్డ్ టీచ్ మీ టు కౌంట్ మై డే. నా దినములు నేను లెక్క పెట్టా. ఎందుకు? ఆయన చెప్తున్నారు, అలా ఉంటేనే నాకు జ్ఞానం కలిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ విజ్డమ్ అదర్వైజ్. అలా ఉంటాయి. నేను నా దినములని లెక్క పెడితే నాకు జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు నాకు నా డబ్బులు లెక్క పెట్టడం తెలియదు అనుకోండి. జీతం వచ్చింది, జేబులో పెట్టేశాను, ఖర్చు చేస్తున్నాను, సడన్లీ పోయి ఏదో ఒకటి కొనేస్తాను, జేబులో చూస్తే అయిపోయినాయి, అంత లేదు. ఏమవుతుంది నాకు? వాళ్ళ ముందర నాకు ఏమవుతుంది? ఐ బికమ్ అ ఫూల్ కదా. ఒక వెర్రివాడుగా నిలబడతాను వాళ్ళను. ఇదే అవుతుంది. ఎవరెవరు తన దినములని లెక్క పెట్టకుండా జీవిస్తారు, ఇదే అవుతుంది. దే విల్ టర్న్ అవుట్ టు బి ఫూల్స్. ఎలా? నేను అనుకుంటాను నా దగ్గర ఉన్నాయి ఇంకా దినములు, ఒక రోజు సడన్లీ పోతాడు, దినములు అయిపోయినాయి, ఐ బికమ్ అ ఫూల్. అవునా? సో దేవుడు ఈ ప్రశ్నానికి జవాబు ఎక్కడ ఇచ్చారు? దేవా, నన్ను నా దినములు లెక్క పెట్టడం నేర్పిమని చెప్పిన మాటకి ప్రభు యేసు వచ్చి జవాబిచ్చారు. వేరే ఎక్కడ జవాబు లేదు. ఎక్కడ? ప్రభు యేసు ఎక్కడ జవాబిచ్చారు ఈ ప్రశ్న? నా దినములు నేను ఎలా లెక్క పెట్టాను? ప్రభు యేసు చెప్పారు కదా రేపటి గురించి, థింక్ దట్ రేపు లేదు, నేడు అనే దినము ఉన్నది, నీ చేతిలో ఉంది. మేబీ టుమారో ఇస్ నాట్ యువర్స్. జీవితంలో లాస్ట్ అని జీవిస్తే మనం లెక్క పెట్టుకుంటాం. ప్రతి డబ్బు మనం ఖర్చు చేసేటప్పుడు దిస్ ఇస్ మై లాస్ట్ అని ఖర్చు చేస్తే ఎలా ఖర్చు చేస్తాము? చాలా కేర్ఫుల్లీ ఖర్చు చేస్తాం. అలాగే దినము లాస్ట్ డే అని అనుకుంటే ఆ దినంలో మనం ఏ తప్పు చేయము. సోమరిగా నిద్రపోతామా ఆ రోజు? ఇఫ్ టుడే ఇస్ మై లాస్ట్ డే, నేను నిద్రపోతానా? నేనైతే దాన్ని వాడతాను టు ద బెస్ట్ పాసిబుల్ వే కదా. ఎవరెవరితో నేను
ఏదైనా చిన్న తప్పు కూడా చేసి ఉన్నాను వాళ్ళ దగ్గర పోయి, సారీ బ్రదర్, సారీ సిస్టర్, ఐ వాంట్ టు గో విత్ అ క్లీన్ స్లేట్. అవునా? ఎవరెవరికి నేను ఏదో ఒకటి ఇవ్వాలి, అది ఇస్తాను. ఎవరెవరిని నేను ప్రేమించలేదు వారిని పోయి ఈరోజు 2 ప్రేమ మాటలు చెప్పి వస్తాను. సోమరిగా ఉండను. ఐ విల్ నాట్ బి లేజీ. ఐ నంబర్డ్ మై డేస్. ఇది నా లాస్ట్ డే ఉండొచ్చు కదా. సో ఈ వైఖరి సెల్ఫ్ డిసిప్లిన్ లో మొదటి భాగం. ఐ విల్ నాట్ వేస్ట్ టైం. దిస్ కుడ్ బి మై లాస్ట్ డే. ఓకే. సో యాటిట్యూడ్ లో, మన యాటిట్యూడ్ లో ఇది చాలా ముఖ్యమైనది. ఒక క్రిస్టియన్ యాటిట్యూడ్ ఇస్ ఆల్వేస్ యాటిట్యూడ్ ఆఫ్ సర్వింగ్, ఈవెన్ దో ద బాడీ సేస్ నో. మెనీ టైమ్స్ నా జీవితంలో నేను అలసిపోయి ఫ్యాక్టరీ నుంచి తాను, వి ఫినిష్ అవర్ ఫ్యామిలీ ప్రేయర్, సడన్లీ దెర్ ఇస్ అ కాల్. ఎవరికో సమ్ రిక్వైర్మెంట్ ఉంది, సమ్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్. అక్కడ నేనే వెళ్ళాలి. నా శరీరం చెప్తుంది కానీ అప్పుడు గుర్తొస్తుంది, రేపు లేదంటే దెన్ నాకు ఇదొక పెద్ద భారం, నేను పోలేదు, నేను సహాయం చేయలేదు. వెన్ ఐ కుడ్ హ్యావ్, టైం ఉంది కదా, లెట్ మీ డూ ఇట్. ఇది మనకి ఈ యాటిట్యూడ్ ఉండాలి. టైం మనం పాడు చేయకూడదు. అవసరం వస్తే అక్కడ మనం నిలబడాలి, అక్కడ మనం పోవాలి. లేకుంటే క్రైస్తవ మనిషికి బాధ కలుగుతుంది ఒకరోజు. బికాస్ క్రైస్ట్ లివ్స్ ఇన్ అస్. అయినా ఒప్పుకోడు దట్ వీఆర్ లేజీ. ఓకే. సో మొదటి యాటిట్యూడ్ మన టైం. సెల్ఫ్ డిసిప్లిన్ లో మొదటి భాగం టైం ని వాడాలి. కరెక్ట్. ఓకే. సెకండ్లీ, సెల్ఫ్ డిసిప్లిన్ లో వేరే ఏమొస్తుంది? మీరు ఏమనుకుంటారు? సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ప్రయారిటైజేషన్ విత్ టైం కదా. ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అది చేయాలి, చేస్తూ ఉండాలి. రెండోది వాల్యూ ఫర్ వర్క్. ఇప్పుడు పౌల్ గారు చెప్తారు మనం ఎలా పని చేయాలని. ద క్రిస్టియన్ యాటిట్యూడ్ టు వర్క్ తెలుసా? లెక్క పెట్టడు. మోస్ట్ క్రిస్టియన్స్ లెక్క పెడతారు. నేను చూశాను. నీకెంత దొరుకుతుంది, నాకింతే దొరుకుతుంది, నేను ఇంతే చేస్తాను. వారు నా జీతం పెంచితే ఎక్కువ చేస్తాను, వారు ఇంతే ఇస్తున్నారు, నేను ఇంతే చేస్తాను. పౌల్ గారు ఏం చెప్తున్నారు తెలుసా? కొలోసియన్లకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. You work as if he is your boss, as if he is paying. ప్రభు యేసు నీ జీతం ఇచ్చేటట్టు నువ్వు పని చేయి. నీ కంపెనీ కాదు నీకు జీతం ఇచ్చేది, నీ బాస్ కాదు నీకు జీతం ఇచ్చేది, ఆయన కాదు నీ ప్రమోషన్ చూసేది. నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు? ప్రభు యేసు. అండ్ అలా పనిచేసేటప్పుడు ఆయనతో నువ్వు చెప్పొచ్చు, నాకు జీతం సరిపోతలేదు. ఆయన ఏం చెప్తాడు జవాబ్కి? నువ్వు చెయ్యి, నీ రిక్వైర్మెంట్స్ నేను తీరుస్తాను. నా జీవితంలో
నాకు దేవుడు తెలిసినది 14 years ఆయన. కానీ నాలో చాలా పాపాలు ఉన్నాయి, కానీ ఒక గుణం అయితే ఉండేది, పని చేసేవాడు. ఐ యూస్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్. నేను జీతం గురించి ఒక్క రోజు ఎవరితో అడగలేదు. వాళ్ళు 5:30 వరకు పని చేయడానికి చెప్పారు. నేను 8:30, 10:30, నా భార్య బాధపడేది 2:30 in the night. ఐ యూస్ టు కమ్ బ్యాక్. ఎందుకు? నాకు ఇంట్రెస్ట్, కొత్త కొత్త పని చేయడం నాకు ఇష్టం. యునో, అండ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ రైజింగ్ వితౌట్ ఈవెన్ ఆస్కింగ్ ఎనీబడి. ఇప్పుడు నేను వెనకాల చూస్తే దేవుడే చేశారు. At 32 years, I was a vice president of a big company, controlling everything in the company. ఎవరికి అది? I have not seen that. అది it had a negative side also. నేను పొగరుతో నిండిపోయాను దానివల్ల, అది వేరే విషయం. కానీ దేవుడైతే తన భాగం అయితే చేశాడు. యునో, he will never let you down if you work hard. నువ్వు పని చేస్తే నీ జేబు ఎప్పుడు నిండి ఉంటది. he will see to it. ఎందుకంటే it is his, he is a just owner, he is a just master. ఆయనతో అడిగే అవసరం లేదు, ఆయన కరెక్ట్ గా ఇస్తాడు. నీ జీతం ఎప్పుడు కరెక్ట్ ఉంటుంది. సో వాల్యూ ఫర్ వర్క్, ఈ వాల్యూ మనం కాదు ఫిక్స్ చేసేది. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు లెక్క పెట్టారు, ఇది నాకు ఇంత పని ఉంది, ఇంత జీతం వస్తేనే నేను ఇంత చేస్తాను, లేకుంటే. ఒక మెకానిక్ టాటా మోటార్స్ లో పని చేస్తున్నాడు అంటే క్రైస్తవుడు, ఆయన లెక్క పెడతాడు, ఈ టాటా వాళ్ళు ఇంత పని కొరకు కస్టమర్ లో నుంచి 20,000 తీసుకుంటారు, నాకు 500 ఇస్తారు. అన్యాయం. సో నేను మంచిగా చేయను, నేను వాళ్ళు నా కాలు పట్టుకుంటే నేను చేస్తాను, లేకుంటే నా జీతం పెంచితే చేస్తాను. ఇట్ ఆర్ ఆల్ వెరీ ఫూలిష్ యాటిట్యూడ్. నువ్వు లెక్క పెట్టకూడదు నీ పనికి, నువ్వు పని చేస్తూ వెళ్ళు, అయినా ఇస్తాడు. పౌల్ గారు చెప్పేది ఇదే. అండ్ రెండోది ఏం చెప్తారంటే, పని చేయలేని వాడికి అన్నం ఎవరు పెట్టకూడదు. ఇఫ్ యువర్ చిల్డ్రన్ డోంట్ వర్క్. యూనో, మా నాన్న కూడా ఈ డిడ్ంట్ నో గాడ్, కానీ నాతో చెప్పాడు 21 years, దాని తర్వాత యూ విల్ బి అవుట్ ఆఫ్ మై హౌస్. యూనో, నేను ఇంజనీరింగ్ చేసి వచ్చినాక నేను కల్కటా దగ్గర దుర్గాపూర్ లో చదివాను. అక్కడ మ్యూజిక్ కి చాలా వాల్యూ ఉంది. నేను ఒక చిన్న మ్యూజిషియన్ ఉండే, కానీ ఆ సమయంలో మ్యూజిక్ గిటార్ వాయించే వాడికి పెద్ద విలువ బెంగాల్లో. అప్పుడప్పుడు హోటల్లో పోయి మేము పాటలు పాడేది. వి యూస్ టు గెట్ గుడ్ పాకెట్ మనీ. సో ఇంజనీరింగ్ అయినాక నాకు ఆన్ క్యాంపస్ 2 jobs దొరికినాయి. ఒక జాబ్ వాజ్ 750 rupees per month and the other job was 950 rupees. మేము 3,000 సంపాదించేది. సో నాకు నచ్చలే ఈ 950కి పని చేయడం. నేను ఇంటికి వచ్చాను, మా నాన్నతో చెప్పాను, నాన్న, ఐ వాంట్ టు టేక్ మ్యూజిక్ యాజ్ అ క్యారియర్. చెప్పాడు, నువ్వు ఏం చేస్తావు? ఇస్ దేర్ అ కెరియర్ రియల్లీ ఈ రోజు మ్యూజిక్ కి? ఐ సెడ్, నేను హోటల్లో పాడతాను. మా నాన్న చెప్పాడు, ఓకే, నీ ఇష్టం అదంటే నువ్వు చేసుకో, కానీ నెవర్ కమ్ బ్యాక్ హోమ్ అగైన్ అని చెప్పాడు. నాకు నచ్చలే, నేను రిబెలియస్ అయిపోయాను. మా నాన్నతో మాట్లాడకుండా అమ్మతోనే మాట్లాడేది. నాన్నతో ఐ వాజ్ ఇన్ సైలెంట్ వార్ విత్ హిమ్. 15 days అయిపోయింది. దెన్ హీ కేమ్ అండ్ గేవ్ మీ 1,500 rupees. రేపటి నుంచి నీకు ఇక్కడ అన్నం దొరకదు, ఎక్కడైనా వెళ్ళిపోమనేది.
నాకు తెలుసు ఈ మీన్స్ కలకట్టా వెళ్తే తిరిగి రావడానికి వీల్లేదు. సో బ్యాగ్ ప్యాక్ చేసి నేను కోటా వెళ్ళిపోయాను. 950 జాబ్ తీసుకున్నాను. బట్ థ్యాంక్స్ టు హిమ్, హీ సెడ్ వాట్ ఇస్ ఇన్ ద బైబుల్. నువ్వు పని చేయలేదంటే నీకు అన్నం పెట్టను. గెట్ వర్కింగ్. అక్కడ వెళ్ళినాక నన్ను ఒక టైపిస్ట్ లాగా వాడారు, నన్ను ఒక ఫోటో కాపీ నన్ను ఒక ప్యూన్ లాగా వాడారు. మై బాస్ పరాశర్ వాజ్ అ వెరీ నైస్ మ్యాన్. ఆయన मैथ्यू ये फोटो कॉपी करला, he would give a bunch of papers. నా జాబ్ ఏంటి, ఫోటో కాపీ చేసి తీసుకురావాలి. తీసుకుపోయి అక్కడ శర్మాజీ ఉండేవాడు, ఫోటో కాపీ మషిన్. ఆయన ఎప్పుడు ఆయన నోట్లో పాన్ ఉంటుంది. నేను చెప్తాను, శర్మాజీ ఇస్కే దో కాపీ కర్వాలో అని చెప్పాడు. నోరు ఇప్పడానికి వీలు లేదు. అండ్ దెన్ సార్ పరాశర్ సాబ్ పూచ్ రే అభి చెయ్యే అంటే మా బాస్ అడుగుతున్నారు ఇప్పుడు. అప్పుడు ఆయన అది నోట్లో నుంచి వేస్తాడు, కోపంలో వచ్చేస్తాడు. ఆయన ఏం చెప్తాడు, జిఎం ఇక్కడ ఉంది, జిఎంది ఆయన 3 రోజు అయింది, ఆయనది అవ్వలేదు. నీ పరాశర్ అసిస్టెంట్ మేనేజర్ పోయి చెప్పు అవ్వదని, 5 రోజుల తర్వాత రామని చెప్తాడు. నేను పోయి చెప్పేటప్పుడు పరాశర్ సార్, అరే मैथ्यू तो एक छोटा काम भी नहीं कर सकता, నువ్వు ఒక చిన్న పని కూడా చేయలేవు, ఫోటో కాపీ చేపియడం కూడా నీకు తెలియదు. అప్పుడు లంచం ఇవ్వడం నేర్చుకున్నా. శర్మాజీకి ఒక పాన్ ఇస్తే ఇమ్మీడియట్లీ చేసిస్తాడు. పాన్ జేబులో పెట్టి తిరిగేవాడు. శర్మాజీ ఏదో, శర్మాజీ कैसे है सब कुछ, सलाम सब अच्छा है, फटाफट ही will do, ఓకే. దెన్ పరాశర్ నాకు ఏ టైప్ కరాలా, అప్పుడు కంప్యూటర్ ఏం లేదు, టైపింగ్. అక్కడ నాయర్ మలయాళీ. సో నేను అనుకున్నా నేను కూడా మలయాళీ, ఆయన కూడా మలయాళీ మనం. కానీ నాయర్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ కస్టమర్. శర్మాజీకి అయినా ఎక్కువ అయినా ప్రాబ్లం. పెట్టేసి పని చెప్తాడు, సేమ్ థింగ్ ఆఫ్టర్ అ వీక్. సో దెన్ ఆయన వీక్నెస్ ఏంటి, ఆయనని పొగిడించాలి. నాయర్ సాబ్ అని పిలవాలి. నాయర్ సాబ్ అని మలయాళంలో మాట్లాడకూడదు, ఆయనతో హిందీలోనే మాట్లాడాలి. సో ఒక్కొక్క మనిషికి ఉండే ఒక్కొక్క గుణం తెలుసుకొని పని చేపియడం మొదలు. కానీ నాకు నేను ఇంజనీరింగ్ దీనికోసం చేసినది. ఈ డాక్యుమెంట్ అక్కడ ఇవ్వడం, ఈ వాళ్ళు పైపింగ్ వాళ్ళకి ఇవ్వడం, ఇది వాళ్ళకి ఇవ్వడం. నేను ఒక ప్యూన్. వాట్ వాజ్ ద యూజ్ ఆఫ్ ఇంజనీరింగ్? ఫ్రస్ట్రేట్ అయిపోయాను. క్యాల్కటా వాజ్ కాలింగ్ అగైన్. మనసులో తిరిగి క్యాల్కటా వెళ్ళిపోవాలని ఒక ఆలోచన. నేను ఆలోచించాను ఏం చేయాలి. ఈ మధ్యలో నేను పరాశర్ సార్ని దగ్గరగా చూస్తున్నాను. హీ వాజ్ ద మోస్ట్ అన్ప్లాన్డ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆయన డాక్యుమెంట్స్ అంతా టేబుల్ మీద ఉంటది. ఆయన బాస్ పిలుస్తారు, పరాశర్ సాబ్ కంప్రెసర్ కా క్యా హువా. అప్పుడు ఆయన కంప్రెసర్ డాక్యుమెంట్ వెతకడం మొదలు పెడతాడు. అండ్ దొరకదు. విత్ ఇన్ 5 minutes బన్సల్ సాబ్ ఇంకొకసారి కాల్ చేస్తారు, పరాశర్ సాబ్ ఐ ఆస్క్డ్ యూ అబౌట్ ద కంప్రెసర్. సార్ ఐఎమ్ కమింగ్. వెతుకుతాడు, దొరకదు. అరే కా గ్యాయా, ఫుల్ వెతకడం మొదలు పెట్టేస్తాడు. అండ్ దెన్ బన్సల్ సాబ్ విల్ కమ్ అవుట్ ఆఫ్టర్ 10. మిస్టర్ పరాశర్, ఐ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ యూ ఇఫ్ యూ డోంట్ సెట్ యువర్ డాక్యుమెంట్స్ రైట్ అని బెదిరించి వెళ్ళిపోతాడు కోపం. పరాశర్ సాబ్ ఆయన పోయినాక, అరే मैथ्यू क्या करूं यार, मैं क्या करूं. నేను ఆలోచించాను, ఐ హ్యావ్ టు హెల్ప్ దిస్ మ్యాన్. సో సాటర్డే నైట్ మొత్తం నైట్ అవుట్ చేశాను అక్కడ. ఈయన డాక్యుమెంట్స్ అన్ని ఫైల్ చేసి ఒక క్యాబినెట్ తీసుకొచ్చి అన్ని ఆ ఫైల్లో ఆ క్యాబినెట్ లో పెట్టి, ఆయన టేబుల్ లో ఒక ఫైల్ లిస్ట్ మాత్రమే ఉంది.
దెన్ సండే ఆఫ్టర్నూన్ వరకు పనిచేశాను. అప్పుడు చర్చ్ లేదు, ఏం లేదు. అండ్ దెన్ ఐ వెంట్ హోమ్. మండే మార్నింగ్ పొద్దున నేను త్వరగా వచ్చాను. ఎందుకు? పరాశర్ సాబ్ రెస్పాన్స్ చూడటానికి. నా సీట్ కారిడార్ ముందర ఉంది. రైట్ లో పరాశర్ సాబ్ క్యాబిన్. Parashar Saab is a short man and he walks, he's quite a fat man. He walks very fast. But అనే వచ్చాడు, టేబుల్ చూశాడు, and then he thought he came for a different floor. వెళ్ళిపోతున్నాడు. టేబుల్ గుర్తు పెట్టలే. సో నేను పిలిచాను, పరాశర్ సాబ్ కమ్ బ్యాక్, దిస్ ఇస్ యువర్ టేబుల్. అరే క్యా హువా మేరే టేబుల్ కో, కాగజ్ కहाँ गए? I said, sir, यहाँ पे है सारी. Then he saw the file. Compressor का निकाला, compressor number చూసి compressor file. అరే బ్రిలియంట్, యాద్ అని చెప్పి నన్ను కౌగిలించాడు. ఆ రోజు నుంచి నా ప్యూన్ పని ఆగిపోయింది. ఆయన నాకు ఆ రోజు ఫస్ట్ పంప్ డేటా షీట్ ఇచ్చాడు ఫిల్ చేయడానికి. బికాస్ దట్స్ అ డిజైన్ డిపార్ట్మెంట్. ఆ రోజు వేరే ఒక మాట అర్థమైంది. I didn't know how to fill a pump data sheet. So then చదవడం మొదలు పెట్టాను. Went back to my books. ఇలా కష్టపడి it's an uphill task to live in this world. కదా? Now everywhere there will be a Parashar, everywhere there will be a Sharma, everywhere there will be Nair Saab. Kada? We have to win. Work thinking that you are working for God. And everywhere there will be a Calcutta in your back of your mind. Don't let that happen. So, ఒక attitude of work ఎలా అంటే, ఏదైనా ఉండదు, somehow I'll do it. మనకి ఇష్టం లేని చాలా పనులు ఉంటాయి మనకి చేయాల్సినవి. అండ్ నార్మలీ అది చేయకుండా ఉండడానికి ప్రొక్రాస్టినేట్ చేస్తాడు మనిషి. అంటే దాన్ని డిలే చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంపార్టెంట్ జాబ్స్ ని తర్వాత చేయడానికి ఇష్టపడతారు. ఆల్వేస్ డూ ఇట్. ఓకే, సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ లో ఇదే మన టైం అండ్ మన వర్క్, ద యాటిట్యూడ్ టువర్డ్స్ టైం, మన వైఖరి, సమయం వైపు మన వైఖరి, అండ్ దెన్ మన పని వైపు మన వైఖరి. అన్ని మనకి ఇష్టం ఉండే పని కావాలంటే ఆ ఇష్టం ఉండే లైన్ లో మనం ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళని వేరే చోటు పంపిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులకే పెద్ద రోగం. ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇది తప్ప వాళ్ళకి ఏం కనబడదు తల్లిదండ్రులు. నా కొడుకు నాతో చెప్పాడు, ఐ డోంట్ వాంట్ టు స్టడీ, నేను మ్యూజిక్ చేస్తాను. ఫైన్, గుడ్, బికాస్ అప్పుడు వరకు నాకు దేవుడు తెలిసా. అండ్ టుడే ఈజ్ లివింగ్ ఆన్ మ్యూజిక్. సో ఆయనకి స్ట్రెస్ లేదు. ఎందుకు? ఇట్ ఈస్ అన్ ఏరియా విచ్ హీ లైక్స్. నా క్లాస్మేట్స్ ఎన్ని మంది తల్లిదండ్రులు పంపించి వాళ్ళు ఇంజనీరింగ్ అయితే వచ్చారు, కానీ దే డోంట్ లైక్ ఇంజనీరింగ్. వి వర్ అ క్లాస్ ఆఫ్ 29 గర్ల్స్ అండ్ బాయ్స్. ఆ 29 లో నేను ఒక్కడే కెమికల్ ఇంజనీర్ లో మిగిలాను. బాకీ అందరూ మార్కెటింగ్, కంప్యూటర్స్, ఇది అది అన్ని వెళ్ళిపోయారు. ఆ 4 years వాళ్ళ జీవితంలో పూర్తిగా వాళ్ళు చెడగొట్టేశారు. అవుట్ ఆఫ్ 29 ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ టుడే. ఎందుకు? వారికి ఇష్టం లేదు, వారికి స్ట్రెస్. ఈ జాబ్ ఉంటే వాళ్ళకి స్ట్రెస్. నాకు స్ట్రెస్ కాదు, నాకు ఇష్టం ఈ జాబ్. ఐ ఎంజాయ్ దిస్ జాబ్. దీంట్లో ఉండేది నాకు చాలా సంతోషం. సో మన పిల్లల్ని కూడా ఇది మనం గుర్తు పెట్టాలి. వాళ్ళకి దేవుడు ఇచ్చిన బలం ఏంటో అక్కడ వాళ్ళని పంపించాలి. వాళ్ళు దే షుడ్ నెవర్ బి మిస్ మ్యాచ్డ్ ఇన్ దర్ ప్లేస్ ఆఫ్ వర్క్. దేర్ వర్క్ షుడ్ మేక్ దెమ్ హ్యాపీ. అది లేదంటే వర్క్ విల్ గివ్ యూ ఓన్లీ ప్రెషర్, ఓన్లీ టెన్షన్. సో ఈ యొక్క యాటిట్యూడ్
టువర్డ్స్ టైం, టువర్డ్స్ వర్క్. అంటే మన వైఖరి సెల్ఫ్ డిసిప్లిన్. దేవుడిని ఆత్మ వచ్చేటప్పుడు మనకి సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది. ఓకే, నౌ ద సెకండ్ థింగ్, మనం ఏమేమి చూసాం? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహంలో ఉండే రెండు నేను మీతో పరిచయం. ద నెక్స్ట్ ఇస్ పవర్, శక్తి. శక్తి అంటే ఏంటి? ఒక శక్తి ఉండేవాడు, శక్తి గలవాడు ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? వాట్ ఇస్ ద యాటిట్యూడ్ ఆఫ్ అ స్ట్రాంగ్ మ్యాన్? ఫియర్లెస్. ఆ ఫియర్లెస్ యాటిట్యూడ్ ఒక క్రిస్టియన్ కి లేదంటే హీఈస్ నాట్ అ క్రిస్టియన్. ఎందుకు? దేవుడిని ఆత్మ నీలో ఉండేటప్పుడు, దేవుడు నీలో ఉండేటప్పుడు ఆ ఫియర్లెస్నెస్ ఒక ఆటోమేటిక్ కాన్సిక్వెన్స్. నీ యాటిట్యూడ్ లో ఆ ఫియర్లెస్నెస్ వస్తుంది. యూనో, నా జీవితంలో దేవుడిలో వచ్చినాక ఫస్ట్ నాకు భారం వచ్చినది, నేను లంచం ఇస్తున్నాను. చాలా డిపార్ట్మెంట్స్ కి లంచం ఇస్తున్నాను. అప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అందరికీ లంచం ఇచ్చాను. నాకు భారం ఏమొచ్చిందంటే, నేను ఆఫ్టర్ నోయింగ్ గాడ్, హౌ విల్ ఐ కంటిన్యూ విత్? సో ఫస్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర పోవడానికి డిసైడ్ చేశాను, వాళ్ళకి చెప్పడానికి నేను లంచం ఇవ్వను అని. ఆ రోజు నాలో ఎంత భయం వచ్చిందంటే, నాకు కాళ్ళు వణుకుతున్నాయి ఆయన దగ్గర పోవడానికి. అండ్ ఐఎమ్ అనేబుల్ టు స్పీక్. ఆయన అయితే నన్ను, ప్లీజ్ కమ్, నేను చెప్పాను, సార్ ఐ వాంట్ అ మినిట్ ఆఫ్ యువర్ టైం. సో ఆయన చెప్తున్నాడు, కూర్చోండి, చెప్పండి. నాకు మాటలు రావటం లేదు, ఐఎమ్ సో అఫ్రేడ్. అండ్ దెన్ చెప్పాను, సార్ ఐ కేమ్ టు నో గాడ్, నాకు దేవుడు తెలియడం జరిగింది, అండ్ ఈ రోజు నుంచి నేను లంచం ఇవ్వలేను. నేను అనుకున్నాను, అక్కడ ఆగిపోయాను. అప్పుడు ఆయన నా మీద పడతాడని అనుకున్నాను. ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా? అమెరికా నుంచి వచ్చావా? లేకుంటే ఫ్రమ్ ద స్కై? నీకు తెలియదా ఇక్కడ ప్యూన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు అందరూ లంచం తీసుకుంటారని నీకు తెలియదా అని చెప్తాడని అనుకున్నాను. బట్ వెన్ హీ ఓపెన్ హిస్ మౌత్, ఆయన నోరు ఇప్పేటప్పుడు నేను అద్భుతపడ్డా. హి సెడ్, డోంట్ వరీ మిస్టర్ మాథ్యూస్, రేపటి నుంచి నువ్వు ఇచ్చేది లేదు. షాక్, కన్నీరు. నేను షేక్ హ్యాండ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఫ్యాక్టరీ వరకు ఏడుస్తూ వెళ్ళాను. 40 కిలోమీటర్స్. ఐ క్రైడ్. ఆ రోజు అర్థమైంది, నా దేవుడు ఉంటే వేరే ఏమీ అవసరం లేదు. శక్తి. దాని తర్వాత భయపడలేదు. సేల్స్ ట్యాక్స్ అయినా వచ్చి ఆడిట్ ఇచ్చాడు. ఆడిట్ అని చెప్పాడు. ఏ తప్పు లేనప్పుడు ఆయన 32.5 lakhs అయినా పెనాల్టీ వేశాడు. పెనాల్టీ అంటే ఇట్ ఇస్ హిస్ డిస్క్రిషన్. భయపడలే. ఐ సెడ్, ఐ డోంట్ హ్యావ్ ద మనీ, బట్ నో వన్ థింగ్. నాకు ఆయన పేరు నేను మర్చిపోయాను. మిస్టర్ సో అండ్ సో, మీరు ఒక మాట అర్థం చేసుకోండి, నన్ను పోషించేవాడు నా దేవుడు కాదు. ఆయన అనుకున్నాడు నేను ఆయన పాదాల మీద పడిపోతాడు. Now you see, I had 2.5 lakhs in my bank. 15 days లో నేను కట్టలేదంటే వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు, నన్ను అరెస్ట్ చేయడం. నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 30 lakhs. There is nothing in pipeline. ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, అడ్వాన్స్ 30 lakhs వచ్చింది. ఐ గాట్ ఎగ్జాక్ట్లీ 32 lakhs, 32.5. అది కట్టేసి ఇంకా ఫియర్లెస్ అయ్యాను. నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. వాళ్ళు అనుకున్నారు అప్పుడైనా లంచం ఇస్తాడు.
వల్లే ఆ జైల్లో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద క్రిమినల్స్ ఉన్నారు అక్కడ. ఫస్ట్ డే అక్కడ వెళ్ళేటప్పుడు ఒకడు పిలిచాడు, అరే అద్దాల్ ఇక్కడ్రా. నేను వెళ్ళాను, నువ్వు డబ్బులు ఇస్తావా పనులు చేస్తావా? నేను డబ్బులు ఇవ్వాలంటే ఇక్కడ వచ్చేదే కాదు, పని చేస్తాను. సరే చీపురి తీసుకొని మొత్తం ఉడువమని చెప్పాను. అక్కడ దేవుడిని శక్తి చూశాను. 2-3 అబ్బాయిలు ఇమ్మీడియట్లీ వాళ్ళు మధ్యలో వచ్చారు. సార్ నువ్వు తీసుకోవద్దు సార్, ఆ చీపురి మేము చేసుకుంటాం, ఆ పనులు నీ పనులన్నీ మేము చేసుకుంటాం. నేను చెప్పాను, ఏం మాట్లాడుతున్నారు, నేను ఎన్ని రోజులు ఉంటాను, నా పనులన్నీ నువ్వు చేసుకుంటావా? ఎస్ సార్ చేసుకుంటా. అద్భుతం. అండ్ అక్కడ హార్డెన్ క్రిమినల్స్ అందరికి ఉండే పొజిషన్ ఏంటి? ఒక పరుపు, ఒక డర్టీ ఒక పిల్లో, ఒక ప్లేట్, ఒక గ్లాస్, స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాస్. ఆ స్టీల్ ప్లేట్ ఎగిరేస్తూ ఉంటారు ఒకరి మీద ఒకరు. మనం వాచ్ చేస్తూ ఉండాలి, ఎప్పుడైనా వస్తే టచ్ చేయాలి. గ్లాస్ విసిరేస్తారు. చాలా చెడు మాటలు. ఫస్ట్ డే అక్కడ కూర్చొని వాళ్ళతో మాటలు చెప్పడం మొదలు పెట్టారు. 2-3 వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మంది వచ్చారు. సాయంత్రం వరకు అందరూ వచ్చారు. బూతి మాటలు తగ్గిపోయినాయి. ఎవరైనా బై మిస్టేక్ బూతి మాట చెప్పారంటే నా వైపు చూసేది, సార్ ఏం చెప్తున్నారు. అద్దాలని పిలిచిన వాడు సార్ అని పిలవడం మొదలు పెట్టాడు. అండ్ చూడండి, నేను 7వ దినం నాకు అద్భుత రీతిగా దేవుడు ఆన్ క్రిస్మస్ డే నాకు బెయిల్ ఇప్పించారు. ఇట్ వాజ్ నాన్ బెయిలబుల్ వారెంట్, కానీ బెయిల్ ఇప్పించారు. నేను బయటికి వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ 5:30 వరకే ఖైదీలు బయట పోరు, అంటే బెయిల్ ఉన్నా. నా బెయిల్ ఇది 6:30కి వచ్చింది. అంటే వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారంటే, ఈయన క్రిస్మస్ రోజు లోపట ఉన్నాడంటే దెన్ హీఈస్ నాట్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. నాకు తెలియదు ఇది మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళు నాతో దూరం అయిపోవడం నేను చూస్తున్నా. ఆ రోజు on 25th 6:30కి నా పేరు అనౌన్స్ చేశారు ఆన్ ద పిఎస్ సిస్టమ్. నేను నా 2-3 బట్టలు ఉన్నాయి, అది ప్యాకప్ చేసి నేను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సీన్ నేను నా జీవితంలో మర్చిపోను. అదే కాదు, అక్కడ దేవుడు నాకు ఇచ్చిన సంతోషం మరువను. ఇట్ ఈస్ ఎచ్డ్ ఇన్ మై బ్రెయిన్. చనిపోయిన మరువను. సచ్ అ బ్యూటిఫుల్ టైం. నేను బయటికి వెళ్ళేటప్పుడు 35 మంది, నేను 36 వాడు. ఆ బార్స్ ఉన్నాయి కదా, అవన్నీ పట్టుకొని ఏడుస్తున్నారు. హార్డ్ అండ్ క్రిమినల్స్ ఎవర్ క్రైమ్. నువ్వు వెళ్ళిపోతున్నావు, మేమేం చేస్తాం ఈ రోజున? దేవుడిని శక్తి మనకు అర్థం అవుతే మనకెందుకు భయం? వై భయం? మన యాటిట్యూడ్ లో, మన వైఖరిలో ఈ భయం లేని ఒక స్వభావం రావాలి. భయం లేదంటే ఒక గుండా అవడం కాదు, ఒక దాదా అవడం కాదు, కానీ భయపడకుండా ఉండడం. ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఆయన ఎక్కడ నడిపించినా నేను నడుస్తాను, నాకు భయం లేదు. ఏదో ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ యు ఆర్. ధైర్యం మన మీద కాదు, ధైర్యం ఆయన మీద. ఆయన ఉన్నాడు, ఆయన చేయి విడవడు, ఆయన మన్ని తక్కువ చెయ్యడు. నన్ను చీపురి కొట్టడానికి అనుమతి ఇవ్వలేదు. నేను చేయొచ్చు, నాకు శక్తి ఉంది ఆ చీపురి కొట్టడం, అక్కడ క్లీన్ చేయడం, నాకు మనసు ఉంది చేయడానికి. నాకు సిగ్గు లేదు, నేను సిగ్గుపడను.
అది చేయడానికి. కానీ యు సీ హిస్ గుడ్, ఆయన చేపియలేదు. ఇలా మనం ఒక్కొక్కటి ఆయనకు లోపడుతూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండేటప్పుడు మన వైఖరిలో భయం లేని ఒక స్వభావం. ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఫియర్లెస్. ఎందుకు భయపడాలి? When the creator of the universe is with me, why will I fear? ఎన్నో ఘటనలు జరిగినాయి దాని తర్వాత, భయపడలే. అండ్ ఒక జాగలో భయపడినది నేను ఏ రోజు మర్చిపోను. చెల్లపల్లి చర్చ్ లో నేను ప్రార్థన చేస్తున్నాను. చెర్లపల్లిలో HP ఫ్యాక్టరీ ఉంది. సడన్లీ అక్కడ అందరూ బయట, నేనైతే రోడ్ నేను చూడొచ్చు, అందరు నన్ను చూస్తున్నారు. ఆ రోడ్ లో అందరు ఉరుకుతున్నారు అండ్ వీఆర్ హియరింగ్ బ్లాస్ట్. ఓ నో నో అని. చదువు ఎంత ఘోరం చూడండి. నా చదువు కెమికల్స్ గురించి ఉంది కాబట్టి LPG ఆర్ CNG బ్లాస్ట్ అవుతే అది ఎంత ప్రమాదకరమైనది, ఎంత పెద్ద పెద్ద ట్యాంక్స్ అక్కడ ఉందనేది నాకు తెలుసు. నా ముందర ఉండే గొర్రె పిల్లలకి ఏం తెలియదు. వారు నా మీద ఆధారపడ్డారు, నేను నా తెలివి మీద ఆధారపడ్డాను, నా దేవుడి మీద ఆధారపడ్డాను. నా తెలివి ఏం చెప్పింది, అక్కడ ప్రమాదం జరిగితే మేమెవరు ఉండము. నేను చెప్పాను అందరితో, మనం చివరి ప్రార్థన త్వరగా చేసి వెళ్ళిపోతాం. ముగ్గురు ప్రార్థన చేయాలి. నేను ఒక్కరితో చెప్పాను, ప్రార్థన ఒక్కరే చేయాలి. మేము అందరు పారిపోయినట్టు మేము కూడా పారిపోయాం. నేను ఆలోచిస్తే నా హృదయం మొత్తం సిగ్గుతో, నేను అక్కడ ఉండిపోయిన వేళ వాళ్ళందరూ ఉండిపోయారు. వాళ్ళు ఒక్కరు కదలరు, నేను ఉండిపోతే. నేను ఆ రోజు నేను భయపడ్డాను. నా తెలివి వల్ల విశ్వాసం తగ్గిపోయింది, తెలివి ఎక్కువైంది. ఈ రోజు కూడా నేను చాలా సిగ్గుపడతాను. ఆ రోజు నేను భయపడలేదంటే ఏమయ్యేది? ఆ రోజు ఎంత గొప్ప గెలుపు. ఆ సమాజం మొత్తం పారిపోయింది. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మమ్మల్ని అక్కడ చూసేవారు. వాళ్ళు చెప్పేది, దేవుడిని బిడ్డలు భయపడలేదు, ఆ పేరు మాకు రాలే నా వల్ల. యూనో, ఈ భయం చాలా ఘోరమే. అన్ని నీచులుగా అప్పుడప్పుడు నిలబడిపిస్తుంది. క్రైస్తవుడుగా నిలబడితే క్రైస్తవుడు ధైర్యం ఉండేవాడు, భయం లేనివాడు. సో ఈ వైఖరిలో మనకి ధైర్యం ఉండాలి. ధైర్యం ఎప్పుడు ఉంటుంది? దేవుడు మనతో ఉంటే. ఆ రోజు బహుశా నేను చాలా బలహీనమైన ఆత్మీయ పరిస్థితిలో ఉన్నాను. నేను ఏదో తప్పులు చేసి ఉన్నాను, కానీ నాకు తెలియదు, నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ ఒక మాట అయితే తెలుసు, నేను చాలా పాడు చేశాను సంఘాన్ని, నన్ను. సో ఇది ద యాటిట్యూడ్ ఆఫ్ ఫియర్లెస్, యాటిట్యూడ్ ఆఫ్ నాట్ వరింగ్. వరీస్ లేదు, ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా భయం లేదు, చింత లేదు. దెన్ ఆయన ఉండేటప్పుడు మూడోది ఏమొస్తుంది? లవ్. ఓకే, మన వైఖరిలో అది లేదంటే ఏం లేదని పౌలు గారు చెప్తారు. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ ముఖ్యమైనది, కానీ దాంట్లో శ్రేష్టమైనది ప్రేమ. మన వైఖరిలో ప్రేమ ఉండాలి. పౌలు గారు ప్రేమ గురించి చాలా మంచిగా వర్ణించారు, కానీ ఆ భాగంలో వైఖరి విషయం ఉండేది 13వ అధ్యాయం 1 కొరింథీ 13:4-7. ఓకే, ఒక్కొక్కటి మనం చూద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం సహించును. లవ్ ఇస్ పేషెంట్. ఇప్పుడు ఒక తల్లి తన చిన్న బిడ్డ రాత్రి ఎప్పుడైనా ఏదైనా సమయంలో ఏడ్చేటప్పుడు ఆమె లేస్తారు.
ఆయనకి కడుపు నొప్పి ఉంటే పొద్దున వరకు ఆయనని లేపుకుంటూ నడుస్తుంది, పాటలు పాడుతుంది, అన్ని చేస్తుంది. తన నిద్ర, తన ఆరోగ్యం అన్ని పాడు చేస్తుంది. ఎంత పేషెన్స్, ఎంత సహిస్తుంది. ఎందుకు? ప్రేమ ఉంది. షీ లవ్స్ హర్ సన్, షీ లవ్స్ హర్ డాటర్. ప్రేమ ఉంటే నీకు పేషెన్స్ ఉంటుంది. నాతో ఢిల్లీలో పనిచేసిన వేరే ఒక మాథ్యూ, ఆయన నాకు ఒక రోజు సండే రోజు నేను మదపూర్ లో నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయన కాల్ చేశాడు. సార్, నా సహోదరుడు ఒక కొడుకున్నాడు, ఆయనకు ఉద్యోగం లేదు, నువ్వు ఎక్కడైనా ఫిట్ చేస్తావా ఆయన్ని? నేను చెప్పాను, ఓకే, ఆయన్ని పంపించేసే. అలా నాకు జస్టిన్ తో పరిచయం అయింది. ఆయన చెప్పినది ఏం లేదు. జస్టిన్ ఒక పెద్ద టైం బాంబ్. అంటే ఆయన ఎవరితో మాట్లాడాడు, ఎవరితో ఒక్క పని చేయడు. వెరీ డిఫికల్ట్ పర్సన్. నేను అనుకున్నాను, మాథ్యూ నన్ను మోసం చేశాడు. ఇటువంటి వాడిని ఆయనని సెట్ చేయడమా? ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్. అంటే ఎవరు మాట వినాడు, ఒక్క పని చేయడు. ఇది చేస్తావా? నువ్వు అన్నమే ఉంటావా? ఉండలేదు. నువ్వు ఎక్కడ పోయి తింటావు నాకు తెలియదు. అన్నిట్లో మనమే. వెరీ డిఫికల్ట్ ఫెలో. నేను అనుకున్నాను, ఈయనని తిరిగి పంపించడమే మంచిది. నేను అనుకున్నాను, సండే రోజు కదా ఆయన ఫోన్ చేశాను. నేను దేవుడిని మొక్కినాక కదా ఆయన ఫోన్ వచ్చిన. ఇది దేవుడు ఉద్దేశం ఉండొచ్చు. చలో చూద్దాం. అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ టు బ్రింగ్ జస్టిన్ టు లైన్. ఆయన్ని సెట్ చేయడం నా దేవుడు చేస్తే అవుతుంది. తర్వాత స్లోలీ నాకేం అర్థం అవుతుందంటే, ఈ పొజెస్డ్. ఆయనకి దేవుడు అంటే ఇష్టమే. చర్చ్ లో రాడు, వాక్యం చదువుడు, క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. నేను చెప్పాను, కంపల్సరీ నువ్వు వాక్యం చదవాలి, నాతో డిస్కస్ చేయాలి. ఎవ్రీడే నేను ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు జస్టిన్ ని పిలుస్తాను. జస్టిన్, ఈ రోజు ఏం చదివాను? చదవలే. ఏం చేస్తాను? అల్టిమేట్ రిబెలియస్ నేచర్. యూనో 2 సంవత్సరాలు అవుతున్నాయి ఇప్పుడు ఆయన వచ్చి. ఇప్పుడు ఆయన వాక్యం చదువుతాడు, పని చేస్తాడు. యూనో మనం గివ్ అప్ చేస్తాం. డిఫికల్ట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ వీ విల్ గివ్ అప్. పేషెన్స్ ఉండదు, కోపం వస్తుంది. కానీ ప్రేమ ఉంటే యూ విల్ నాట్ గివ్ అప్. ఆ పేషెన్స్ ఉంటుంది. నాకు గుర్తుంది, మాథ్యూ బ్రదర్, మా ఫాదర్ ఇన్ లా వాజ్ అ డిఫికల్ట్ పర్సన్ టు హ్యాండిల్, ఎస్పెషలీ టువర్డ్స్ ద ఎండ్. ఎందుకంటే ఆయన మెమరీ మొత్తం పోయింది. బట్ అమేజింగ్ పేషెన్స్ హీ షోడ్. అమేజింగ్ పేషెన్స్. నేను ఐ యూస్ టు థింక్, థ్యాంక్ గాడ్ మాథ్యూ దగ్గర పోయాడు. నా దగ్గర వచ్చి ఉంటే ప్రమాదం నాకు జరిగేది. ద పేషెన్స్ కమ్స్ విత్ లవ్. ఆ ప్రేమ లేదంటే నీకు పేషెన్స్ ఉండదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించు. నువ్వు చూసారా? దయ ఆ యాజకుడు చూపియలే, లేవియుడు చూపియలే, సమరియుడు చూపి. దయ ఉంటది ప్రేమ ఉంటే. దయ లేని వాడుగా ఎవరైనా మన దారిలో, ఇప్పుడు నేను సంఘంతో అడిగాను, న్యూస్ లో ఒక చదివాను, ఓల్డ్ సిటీలో కొద్ది అబ్బాయిలు 3-4 కుక్క పిల్లల్ని మంటలో వేశారు.
జస్ట్ సి వాళ్ళు ఎలా అరుస్తారు. నేను సంఘంతో అడిగాను, నువ్వు అక్కడ ఉంటే నువ్వేం చేస్తావు? వాట్ వుడ్ యూ డూ? ఒకడు కుక్క పిల్లల్ని 3rd ఫ్లోర్ లో నుంచి కింద పారేశాడు, జస్ట్ సి వాళ్ళు ఎలా అరుస్తారు. నువ్వు అక్కడ ఉంటే నువ్వేం చేస్తావు? నా జీవితంలో ఒకసారి నేను నా ఫ్రెండ్ ఒక రోడ్ మీద నిలబడుతున్నా. ఒక స్త్రీని పట్టామని ఒకడు కొట్టు దూరం నుంచి వస్తున్నాడు ఇదే దానికి. ఆమె అరుస్తుంది, ఏడుస్తుంది. ఇంకొకటి కొట్టాడు, ఏదేదో మాట్లాడు. మా దగ్గర వచ్చే వరకు ఒక్కొక్క దెబ్బతో మేము కోపం వస్తుంది. అండ్ దెన్ ఆయన మా దగ్గర వచ్చేటప్పుడు నా దోస్తు వాడిని వేసాడు, ఒక్కటి మంచిగా వేసాడు. వాడు పడిపోయి లేచి ఏం చెప్తున్నాడు? మాతో చెప్పలే, భార్యతో చెప్తుంది, నీ సంగతి చూపిస్తాను, నీ వల్లనే జరిగింది, నాకు దయ లేదు. కానీ మనకి దయ ఉండాలి, ప్రేమ ఉంటే దయ ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని మనం తట్టుకోగలుగుతాం. ఓకే, దెన్ ప్రేమ మత్సరపడదు. మచ్చరపడదు. సంఘంలో ఎవరికైనా మంచి జరిగితే జెలసీ ఉండదు, అది ఉండకూడదు. అది చాలా ఘోరమైన ఒక పరిస్థితి. మన సహోదరులకి, మన దగ్గర ఉండే వారికి ఏదైనా మంచి జరిగితే మనకి సంతోషం ఉండాలి, అది మన వైఖరి ఉండాలి. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. నెవర్ ఫీల్ జెలస్. దెన్ ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబం లేదు, అహంకారం లేదు, నేనేదో గొప్ప అనే లేదు. సో ప్రేమ ఉంటే ఆ యాటిట్యూడ్ కూడా ఉండదు, ఆ వైఖరి మనలో ఉండదు, డంబం ఉండదు. చాలా మందికి ఉంటుంది, వాళ్ళ జాబ్, వాళ్ళ అందం, వాళ్ళ ధనం, ఇవన్నీ యూనో డంబానికి కారణం అవుతుంది. లోకంలో అయితే అది చూస్తాం, కానీ సంఘంలో కూడా అప్పుడప్పుడు కనపడుతుంది. ఆ వైఖరి మారాలి. ఓకే, అది ఉప్పొంగదు. ఉప్పొంగదు, ఆల్మోస్ట్ ద సేమ్ థింగ్. దాని తర్వాత అమర్యాదగా నడవదు. మరి అమర్యాదగా, చూడండి, ఎవరికైనా గుచ్చేటట్టు అమర్యాదగా మాట్లాడాలి. సో ఈ యాటిట్యూడ్స్ మనది మారాలి. ఈ మార్పు ఎప్పుడు వస్తుంది? మనలో దేవుణ్ణి ఆత్మ పనిచేసేటప్పుడు. ఇవన్నీ పాపాలు, అండ్ ఇవి ఒక రోజు పోయేది కాదు. మనం దేవుడిలో వచ్చేటప్పుడు ఈ 10 ఆజ్ఞల గురించి ఆలోచిస్తాం, దాంతోనే యుద్ధం చేయడం చాలా టైం పడుతుంది కొందరికి. కానీ ఈ వైఖరిలో ఇంకా టైం పడుతుంది. చాలా మంది జీవిత కాలం వాళ్ళు పోరాడుతూ ఉంటారు. ఇవన్నీ చాలా మంది మారకుండానే ఉంటారు. బ్యాడ్ యాటిట్యూడ్స్ ఎన్నో మందికి జీవిత కాలం ఉంటుంది. దేవుడు తన దయ వల్లనే వాళ్ళని చివరి సమయంలో మార్చుతారు, మంచం పట్టుకుంటారు. ప్రేమ లేని యాటిట్యూడ్స్ ఎన్నో మందికి ఉన్నాయి. దెన్ అమర్యాదగా ప్రవర్తించది. స్వప్రయోజనమును విచారించుకున్నాను. సెల్ఫిష్, తన గురించి ఫస్ట్ ఆలోచించదు. నిన్న నాకు చాలా నచ్చింది, మాథ్యూ ఒక మాట చెప్పారు, కొందరికే మనకి ఏసీ రూమ్ ఉంది, మీకు దొరికినా ప్లీజ్ డోంట్ పుట్ ఇట్ ఆన్. నాకు ఇది వచ్చేది కాదు మనసులో. వెరీ గుడ్ యాటిట్యూడ్. అందరినీ సమానంగా చూసేది, అందరి అవసరతలు ఉండొచ్చు అనే అర్థం చేయడం, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఒక క్రిస్టియన్ యాటిట్యూడ్ అలా ఉంటుంది, సెల్ఫ్లెస్. సో దాని తర్వాత త్వరగా కోపపడదు. సో ఇది అందరికీ ఒక ఫైటే. నాకేమర్థమైంది కోపం ఎలా ఉంటుందంటే, నేను ఇంట్లో నుంచి చాలా సంతోషంగా ఫ్యాక్టరీకి వెళ్ళాను.
నేను ఈసీఐ క్రాస్ రోడ్ వరకు వచ్చే వరకు సమ్ బైక్ ఆర్ సైకిల్ సంథింగ్ ముందర వచ్చి నా టెంపరేచర్ కొంచెం రీజ్ అవుతుంది. దెన్ నేను కుషాయిగూడ వరకు వెళ్లే వరకు వేరే ఇద్దరు ముగ్గురు చేసి నా టెంపరేచర్ ఇక్కడ అవుతుంది. దాని తర్వాత నేను రాంపల్లి చౌరస్తా వరకు వెళ్లే వరకు ఇలా. దెన్ నేను గట్కేసర్ ఇక్కడ, దెన్ భువనగిరి వరకు వెళ్తాను. అక్కడ ఫ్యాక్టరీలో వెళ్ళేటప్పుడు ఈ లెవెల్లో ఉంది కోపం. కొంచెం ఏదైనా జరిగితే అండ్ ఏదో ఒకటి చిన్నది జరుగుతుంది అసలు లాస్ట్ టైం. దాని తర్వాత నాకే సిగ్గు కలుగుతుంది. అదే ఇంత చిన్న విషయం కొరకు నేను ఇంత సీన్ క్రియేట్ చేశాను. సో సో చీప్, సో బ్యాడ్, అన్ని నా గురించి నాకే బాధ కలుగుతుంది. నాకు అర్థమైంది ఇది సాతాన్ స్లోలీ పంప్ చేస్తున్నాడు. సో నేను ప్రతి ఒక్క పంపింగ్ లో నేను ఇంకొకసారి గాలిని రిలీజ్ చేశాను. ఎలా? ఫస్ట్ వాడు ఏదైనా చేస్తే రైజ్ అవుతుంది. దాని తర్వాత నేను అనుకుంటాను, దేవా నాకు రక్షణ ఉంది, వాడికి లేదు, థ్యాంక్ యూ లార్డ్, డౌన్. దెన్ రెండో వాడు చేసేటప్పుడు ఇంతే పెరుగుతుంది. అప్పుడు కూడా అదే. సో నేను ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు 0 లెవెల్లో వెళ్తాను. అక్కడ ఏం జరిగినా కోపం రాదు. సో బ్యూటిఫుల్ వే. మనము ఎవరు కోపం ఇస్తారు మనని, దాన్ని ఇమ్మీడియట్లీ తగ్గించడానికి ఉండే ఒక ప్రయత్నం. రిలీజ్ దట్ ప్రెషర్. సో త్వరగా కోపడకుండా ఉండడానికి ఈ పద్ధతి మంచిది. నేను ట్రై చేశాను, సక్సీడ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, ఇట్ విల్ వర్క్. అపకారమును మనస్సులో ఉంచుకున్నది. అపకారమును మనస్సులో ఉంచుకున్నది. పగ. ఎవరైనా మనకి కీడ్ చేశారంటే దాన్ని గుర్తించాలి. మా నాన్న గురించి చెప్పాను కదా, హీ వాజ్ నాట్ అ విశ్వాసి. ఆయనని ఒక బాస్ చాలా విక్టిమైజ్ చేశారు. ఒక 30 years ఆయనకు ప్రమోషన్ ఇవ్వకుండా ఉన్నారు. సో మా అమ్మ నాన్న మాట్లాడేది నేను 12th లో ఉండేటప్పుడు వినేది. నేను చదువుతున్నానని ఉంటున్నాను, కానీ చెవి మొత్తం అక్కడే ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ విన్నాను. కాసర్గోడ్ మా నాన్నకి ద్రోహం చేశాడని నా మనసులో కూర్చో. నేను ఇంజనీరింగ్కి వెళ్ళాను. సెకండ్ ఇయర్ లో ఉండేటప్పుడు నా తమ్ముడు 12th లో ఉన్నాడు. సో నేను వచ్చాను ఫర్ హాలిడే. అప్పుడు కాసర్గోడ్ కూడా రిటైర్ అయిపోయారు, మా నాన్న కూడా రిటైర్ అయిపోయారు. కాసర్గోడ్ మా ఇంటి ముందర నుంచి కుక్కర్ని తీసుకొని నడిపిస్తున్నాడు. నాకు ఒక పగ తీర్చడానికి ఒక అవసరం దొరికిందని నేను, అరే తమ్మి, నా తమ్ముడిని పిలిచాను. తమ్మి బయటికి రా, ఒక్క కుక్క వేరే కుక్కని నడిపిస్తున్నది చూడు అని చెప్పాను. నేను అనుకున్నా నేనేదో పెద్ద హీరోయిజం చేశాను. నేను మలయాళంలో చెప్పాను, నాకు తెలియదు కాసర్గోడ్ ఇస్ మలయాళీ అని. అయిపోయింది అక్కడ. మా నాన్న ఆయన వెళ్ళిపోయారు. మా నాన్న ముఖం మారింది. He said, నాకు తెలియదు నువ్వు ఇంత చీప్ మనిషి అని. నేను ఇవన్నీ నేర్పించానా నీకు? ఆయన నీకేం చేశాడు? నువ్వు ఎలా ఈ మాటలు చెప్పావు? ఇంత లోనా నీ లెవెల్? అబ్బా, నాకు అక్కడ ఒక ఏదైనా హోల్ ఉంటే దాంట్లో దాచుకోవాలని మనసు వచ్చింది. మా నాన్న ఎప్పుడు అటువంటి మాటలు నా గురించి చెప్పలేదు. నువ్వు ఇంత చీప్ మనిషియా అని చెప్పాను. ఆ రోజు నాకు అర్థమైంది, యూనో ఈ పగ చాలా డేంజరస్. మా నాన్నకే లేదు. ఆయన ఏం చేసినా ఆయన నాకు చేశాడంటే నాకేం లేదు కదా, నీకెందుకు అని చెప్పు. ఈ ప్రతీకారం చేసే ఒక అలవాటు మనకి ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే నిజంగా మనం చీప్ అయిపోతాం. కావున చీప్ లెవెల్లో మనం డీల్ చేస్తాం. సో అదొద్దు.
ఆ యాటిట్యూడ్ మనకు ఉండకూడదు. గెట్టింగ్ బ్యాక్ అట్ పీపుల్. ఓకే, చేశారు, చేయను, దేవుడు అనుమతి ఇచ్చారంటే నో ప్రాబ్లం. నాలో ఏదో ఉండొచ్చు సరిదిద్దడానికి. సో లెట్ ఇట్ బి, వదిలేయడం. దెన్ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చెడు చూస్తే సంతోషపడడం. కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్పారు, మీలో ఒక్కడున్నాడు తన తండ్రి భార్యతో ఆయన పడుకుంటున్నాడు, మీరు దానివల్ల మీరు గర్విస్తున్నారు. కొరింథియన్ చర్చ్ వాజ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, అటువంటి నీచమైన పనికి. నెవర్ ఏదైనా తప్పుని తప్పుగా చూసే మనసు ఉండాలి, తప్పుని ఖండించే మనసు ఉండాలి. నెవర్ ప్రమోట్ రాంగ్ పర్సన్, నెవర్ ప్రమోట్. ఈ యాటిట్యూడ్ మనకు ఉండాలి. ఆ యాటిట్యూడ్ ఉందంటే మనకు ఎనిమీస్ ఉంటాయి. సంఘంలో కొందరు మనని ఇష్టపడరు, కానీ డోంట్ వరీ అబౌట్ పీపుల్, వరీ అబౌట్ వాట్ గాడ్ విల్ డూ. సో ఈ వైఖరిలో ఉండే దేవుడిని ఆత్మ మనలో ఉండేటప్పుడు 3 గుణాలు వస్తాయి. అదేంటి? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం. ఈ మూడిట్లో ఉండేది మన వైఖరినే మార్చుతుంది. ఇది మన 10 ఆజ్ఞలతో సంబంధం లేదు. ఈ 3 ఇది వైఖరిని మార్చే. సో ఈ రోజు పాపం అంటే భయపడటమే ఒక పాపం, భయపడటం ఒక పాపం, తప్పుని సపోర్ట్ చేయడం పాపం, ప్రతీకారం చేయడం పాపం, ఇవన్నీ మన సమయాన్ని పాడు చేయడం పాపం. మన సామెతల్లో ఎన్నో జాగాల్లో సోమరిగా ఉండొద్దు, చీమలతో నేర్చుకో, వారికి రాజు లేడు, ఏం లేదు, కానీ వాళ్ళు ఎలా పని చేస్తూ ఉంటారు చూడు అనే చెప్తారు. ఈ వైఖరులు మనది మారకుండా క్రైస్తవులుగా ఉండడం ఒక ప్రమాదమే. ఎందుకంటే పాపం చేస్తున్నాం. పాపం చేసేటప్పుడు ఏమవుతుంది? మనకి శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, పీస్ పోయి. ఈ మాటలు మనం అర్థం చేసుకుంటూ మన జీవితంలో ఉండే వైఖరిలు సరిదిద్దాం. ఓకే, ఐఎమ్ షూర్ మీలో ఎవరు ఆ 10 ఆజ్ఞలు ఉల్లంఘనం చేయరు. యూఆర్ ఆల్ గుడ్ ఇన్ దట్ రెస్పెక్ట్. కానీ వైఖరిలు సెట్ రైట్ చేయాలి. మీరు అదే అక్కడే ప్రయత్నం చేయాలి. బికాజ్ నాది కూడా పర్ఫెక్ట్ లేదు, బట్ వీ విల్ కమ్ టు పర్ఫెక్షన్. బట్ థ్యాంక్ గాడ్ ఫర్. ఓకే, సో ప్రార్థన చేసుకుంటాం. వేరే ఎవరైనా చేస్తారా? ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ దాసుని నిలబెట్టుకుని ప్రభు తండ్రి మా మధ్యలోకి తీసుకొచ్చిన అనేక హెచ్చరికలను బట్టి మీకు వందనాలు. మా జీవితాల ప్రభా మరి మేము సరి చేసుకున్న వైఖరులు అనేక విషయాలు తండ్రి మీరు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు. ఆ విషయాలను తండ్రి మేము గుర్తు చేసుకుని ప్రభు తండ్రి మేము పనిచేసే విషయం కానీ ప్రభు తండ్రి మేము ఇతరులను క్షమించే విషయం ప్రభా, మరి ప్రేమించే విషయం కానీ ప్రభా, మరి మేము ప్రభా మరి మా జీవితాల్లో ఏదైతే మీకు ఇంకా ప్రభు తండ్రి సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి తండ్రి, మరి వాటిని ప్రభు తండ్రి మేము మీ యొక్క లేఖన అదను చూసుకుని ప్రభు తండ్రి మా జీవితాలని మేము కట్టుకోవడానికి మీ కృప చూపించండి, సహాయం చేయండి ప్రభు తండ్రి. మాతో మాట్లాడిన ప్రతి మీ మాటను తండ్రి ప్రభా మరి మా జీవితాలను నీరు కట్టి ఫలింపు చేయండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని మీ యొక్క వాక్య పిల్లలు కట్టుకుని ప్రభు తండ్రి మీ కొరకు సాక్షులు నిలబడడానికి సహాయం చేయమని ప్రభు మరి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు పిలుస్తూ మా ప్రభు రక్షకుడిని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.